అందరి ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు మరొక దినాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన వాక్య ధ్యానం కొరకై మనం వెళుతూ ఉంటున్నాము. కొన్ని నిమిషాలు మీరు శ్రద్ధగా ఆలకించి సత్యాలు తెలుసుకొని ప్రభువు నమ్ముకొని విశ్వాసంలో పెంపారుచు ప్రభు రాకడ కొరకై సిద్ధపడవలసిందిగా మనం చేస్తుంటున్నాము. ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం. ప్రేంగల మా పొడవు తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దినమంతా కాపాడారు, భద్రపరిచారు, కృపించారు. ప్రభు ఆ సమయంలో మా వాక్య ధ్యానం కొరకు మేము వెళుతుంటున్నాం. మీ దాసును అభిషేకించి మీ దగ్గర మాటలు దయచేసి అనేకులు క్షమాభివృద్ధి కలుగు చేయ మాటలు దయచేయమని ప్రార్థన చేస్తూ మీ దగ్గర హస్తాలకు చెప్పుకుంటున్నాం. అంధకార శక్తులు డిస్టర్బెన్స్ తొలగించి నామను మైపరుచుకోవచ్చుగా ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నేను మనం ఒక విషయాన్ని రోజు చదువుకోబోతున్నాం. అది ఎస్తేరు గ్రంథంలో ఒక మాట చదువుతూ ఉంటున్నాం. శ్రద్ధగా ఆలకించండి. ఐశ్వర్యోస్తు దినములలో జరిగిన చర్యలు వివరము. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను ఐశ్వర్యోసు ఏలెను. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షానుకోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా. చాలు చదవడం భాగాన్ని ప్రభాషలోంచి దీవించినగా. ఈ దినాల్లో మనము ప్రపంచ చరిత్ర గురించి మనం చెప్తూ వస్తుంటున్నాము. మరి ప్రపంచంలో మరి దేవుళ్ళు ఎలాగా వచ్చారో, దేవాలయాలు ఎలాగ వచ్చారో, పూజలు ఎలాగ వచ్చినాయో, మన యొక్క సాంప్రదాయాలు, మన యొక్క మత పద్ధతులు మరి ఎక్కడి నుంచి వచ్చినాయో ఇవన్నీ కూడా మరి మీకు తెలియచేస్తూ గత కొన్ని రోజుల నుంచి వివరంగా చెప్తూ వచ్చారు. ప్రపంచానికి మూలాలు, మతాలైనా దేవుళ్ళైనా మూలం ఏది అంటే బబులోన్ అని మనం చూస్తూ వచ్చాము. ఆధారాలతో చెప్తూ వచ్చాము. బబులోన్లో ప్రారంభించబడినటువంటి యొక్క ఈ దేవతారాధన ప్రక్కనున్నటువంటి గ్రీసుకు, ఆ తర్వాత పర్షియాకు, ఆ తర్వాత ఇక్కడ రోముకు, ఆ తర్వాత ఆసియా ప్రాంతంలో మరి అనేక స్థలాలకి, తదుపరి భారతదేశానికి కూడా వచ్చినట్లుగా మనము చరిత్రలో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఈ యొక్క దేవతారాధన ఎక్కడ అంటే ఆఫ్రికా దగ్గరలో ఉన్నటువంటి లేక బబులోను ప్రాంతమైన మెసొపొతామియా అనే ప్రాంతానికి సంబంధించినటువంటిది. అక్కడ ప్రారంభించబడినటువంటి ఈ యొక్క మతము, ఈ యొక్క దేవుళ్ళు, ఈ దేవతలు నేడు ప్రపంచమంతా కూడా విస్తరించి మరి ఎవరి విధానంలో వాళ్ళు ఆ దేవుణ్ణి పూజ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ చరిత్ర మరి అన్ని గ్రంథాల్లో మనకు దొరకదు. ఏ గ్రంథం చూసినా వారి వారికే రాసుకుంటారు. ఏ గ్రంథం చూసినా వారి చరిత్రలే రాసుకుంటారు. కానీ పరిశుద్ధ గ్రంథము ప్రపంచ చరిత్ర. అందుకనే మనము ఈ రోజున మన దేశంలో ఉన్నటువంటి హిందూ మతము ఎలాగా వచ్చింది, అసలు ఇది హిందూ మతమేనా, దీని అసలు ఏమని పిలిచేవారు, అసలు ఎలాగా ప్రారంభమైపోయింది. కాబట్టి నేడు భారతదేశంలో మనం అందరము కూడా భారతీయులమా, ఇత్యాది విషయాలన్నీ కూడా మరి దేవుని యొక్క వాక్యాధారంలో మనము చూసుకుందాం. మనం చూసిన రీతిగా ఆదికాండం 11వ అధ్యాయంలో దేవుడు వారందరిని కూడా చెదరగొట్టాడు. నోవా సంతతిలో ఉన్నటువంటి హాము, షేము, యాపెతు, మరి హాము సంతతి వారందరూ కూడా కలిసి బబులోనులో పెద్ద టవర్ కట్టి, గోపురం కట్టి, అక్కడ నిమ్రోదు అనేటటువంటి వ్యక్తి దేవునితో పోరాడి తానే దేవుడు అనిపించుకొని ప్రజలను తన వైపు తిప్పుకొని రాజ్య పరిపాలన సాగించాడు. ఇది ఎప్పుడో దాదాపుగా 4500 సంవత్సరాల క్రిందట జరిగినటువంటి విషయం. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ మతం యొక్క శక్తి వ్యాప్తి ఎంతగా ఉన్నదనేది మనము ప్రతి ఒక్క విషయాన్ని మనం చెప్తూ వస్తూ వచ్చాము. ఒక్కొక్క దేశంలో ఏమని పేరు పెట్టి పిలవబడింది, నిమ్రోదుకు ఏమని పేరు పెట్టి పిలుస్తూ వచ్చారు, గ్రీకు దేశంలో ఏమన్నారు ఆయన గురించి,
రోమాలో ఆయన గురించి ఏమన్నారు, అలాగనే మరి బబులోన్లో ఏమన్నారు ఆయన గురించి, పర్షియన్లో ఆయన గురించి ఏమన్నారు, ఆయన భార్యైన సెమిరాసుల గురించి ఏమని ఆమె పేర్లు పెడుతూ వచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి ఈ చరిత్ర మనకు తెలియకపోతే, నిజదేవుడు ఎవరో తెలుసుకోకపోతే, మన పాపంలోనే మనం చనిపోతే, మన యొక్క పాపాన్ని బట్టి మనం నరకానికి వెళ్ళిపోతాం. చాలామంది ఈ రోజులనే మాటలు ఏంటంటే, వాళ్ళ దేవుడు నమ్మకపోతే నరకాలను వేస్తాడంటాయా అంటున్నారు. దేవుడు నమ్మకపోతే కాదు నరకంలో వేసేది, నీవు చేసే తప్పులు, పాపాలు, మోసాలు, అబద్ధాలు, దొంగతనాలు, హత్యలు, వ్యభిచారాలు, వీటిని బట్టి నేను నరకాన్ని పంపిస్తారు. కానీ దేవుడు నమ్మనంత మాత్రాన్ని కాదు. దేవుడు ఎందుకు నమ్ముకోవాలంటే, నీవు ఆ చేసినట్టు తప్పులు దేవుని దగ్గర ఒప్పుకొని మళ్ళీ చేయకుండా అంటే ఆ దేవుడు నేను క్షమిస్తాడేమో, నేను క్షమించి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడేమో. అందుకొరకే చెప్తారు ఆ మాట. సరే, ఇప్పుడు అంశానికి వద్దాం. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇక్కడ హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాల మీద అహిష్వరోషు అనే రాజు పరిపాలించాడు. అహిష్వరోషు అంటే ఎవరు? ఆయన పారసీకుల రాజు, పర్షియన్స్, ద కింగ్ ఆఫ్ పర్షియన్స్ అంటారు. మన కానీ ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు. ప్రపంచాన్ని 4 రాజ్యాలు ఏలినారు. మొట్టమొదటిగా క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో 605 నుండి దాదాపుగా 530 వరకు కూడా మరి మనం గమనిస్తూ వస్తే బబులోను రాజ్యం పరిపాలిస్తూ వచ్చింది ప్రపంచంలో. కాబట్టి బబులోన్లో పరిపాలిస్తున్న ప్రపంచం అంటే బబులోన్లో ఉన్నటువంటి యొక్క ఆచార సాంప్రదాయాలు, ఆ పద్ధతులు, ఆ దేవుళ్ళు, ఆ దేవతలు, ఆ విధానాలు ప్రపంచమంతా కూడా ఉండవా? వాళ్ళే రాజులైపోయినప్పుడు వారి దేవుడు వాళ్ళు పెట్టరా? వాళ్ళ మతాలు వాళ్ళు చెప్పరా? వాళ్ళ విశ్వాసాన్ని ప్రకటించుకోరా? వాళ్ళ పరిపాలకునప్పుడు ఎలాగ మౌనం ఉంటారనుకుంటారు? ఆ కారణం చేతనే ప్రతి స్థలంలో కూడా బబులోని యొక్క విధానమే కనబడుతున్నది. బబులోని యొక్క పద్ధతులు, మత పద్ధతులే కనబడుతూ ఉంటున్నాయి. వీళ్ళ తర్వాత దాదాపుగా క్రీస్తుకు పూర్వము 550 నుండి 330 వరకు కూడా పర్షియన్స్, మాదీయ పారసీకులు అంటారు, వీళ్ళు పరిపాలించారు. వీళ్ళు సామాన్యులు కాదు. బబులోన్ తర్వాత నెక్స్ట్ చెప్పుకోదగ్గ వారు వీళ్ళే. వీరు మరి పడమర ఉన్నటువంటి ఆ సముద్రం దగ్గర నుండి మరి తూర్పున ఉన్నటువంటి యొక్క సింధు నది వరకు, సింధు లోయ వరకు, దక్షిణంలో ఉన్నటువంటి ఈజిప్టు నుండి, ఆ తర్వాత మరి ఉత్తరంలో ఉన్నటువంటి యొక్క టర్కీ వరకు కూడా వీరి యొక్క రాజ్యం అంతా కూడా వ్యాప్తి చెందుతూ వచ్చింది. అంటే ఒకసారి ఆలోచన చేయండి, బైబిల్ గ్రంథము, ఇది బైబిల్ గ్రంథము ప్రపంచ చరిత్ర, మత గ్రంథము కాదు. అన్ని గ్రంథాల్లాగా మత గ్రంథాలు కాదు. చాలామంది ఏమంటున్నారంటే, వాళ్ళకి 66 పుస్తకాలు ఉన్నాయి, మాకు ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, మాకు ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, మాకు ఎన్నో పురాణాలు ఉన్నాయి, మాకు వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, బ్రాహ్మణాలు ఉన్నాయి, అనంతాలు, ఎన్నెన్నో చెప్తుంటున్నారు. ఉన్నవన్నీ రైటే, రాసుకుంటా ఉంటే ఎన్నైనా ఉంటాయి. కానీ ప్రపంచ చరిత్ర బైబిల్ అనేటటువంటిది మొదటి మానవుడి నుండి నేటి వరకు కూడా ఏమి జరిగిందో, ఏమి జరుగుతున్నదో, ఏమి జరగబోతున్నదో చెప్పినటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం. అందుకని నా ప్రియమైన సోదరుడా, ఈ మాటలు వింటున్నా మీరేం అర్థం చేసుకోవాలంటే, ప్రపంచాన్ని పరిపాలించారు కాబట్టి వారి సంస్కృతి, వారి మతము, వారి దేవుళ్ళు, వారి దేవతలు ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందారు. అందుకనే ఇప్పుడు వీళ్ళ పరిపాలనలో మన సింధు నది ప్రాంతానికి వెళ్ళొచ్చారు. సింధు నది ప్రాంతానికి వీళ్ళు ఆ దినాల్లో పరిపాలకులుగా ఉంటూ వచ్చారు. వీళ్ళ తర్వాత నెక్స్ట్ పరిపాలించింది ఎవరు అంటే గ్రీకు దేశస్తులు. మనందరికీ తెలిసిన విషయమే, ద గ్రేట్ అలెగ్జాండర్, ప్రపంచానికి అధినేతమైనటువంటి అలెగ్జాండర్ గ్రీకు దేశం నుంచి వచ్చి ప్రపంచం మొత్తాన్ని పరిపాలించినారు. వాళ్ళ తర్వాత ఈ రోమా రాజ్యం అనేటువంటి వారు, బ్రిటిష్ వారి యొక్క పరిపాలన మళ్ళా ప్రపంచంలో అనేకమైనటువంటి స్థానానికి వెళ్తుంది. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే, ఈ క్రైస్తత్వము కానీ లేక బైబిల్ కానీ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు అంటున్నారు. బ్రిటిష్ వాళ్ళు తీసుకురాలా,
బ్రిటిష్ వాళ్ళ దగ్గరకు కూడా ఇది ముందుగానే వెళ్ళింది. బ్రిటిష్ వాళ్ళకి ముందుగానే ఇది దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే ప్రభువు యేసు క్రీస్తు వారు ఏషియాలో జన్మించినాడు, బెత్లెహేంలో జన్మించాడు. కాబట్టి బ్రిటిషర్స్కి ఇది కాదు. బ్రిటిషర్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళిందంటే ఈ యొక్క చెప్పినటువంటి విధానంలో 50 సంతతి వారు అందరూ కూడా ఐరోపాకు సంబంధించినటువంటి వారు, యూరోప్ దేశాలకు సంబంధించినటువంటి వారు. కాబట్టి ఈ పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం అంతా వారికి సంబంధించింది కాబట్టి వాళ్ళు రాస్తూ వస్తారు. కాబట్టి అది వారు ధర్మశాస్త్రము బైబిల్ను వారు ఎప్పటి నుంచో అనుసరిస్తూ వచ్చారు. అది వారికి సంబంధించినది. క్రైస్తవం అనేది 2000 సంవత్సరాల క్రిందట ప్రభువు యేసు క్రీస్తు వారు యెరూషలేము బెత్లెహేములో జన్మించిన తర్వాత ఇశ్రాయేలు దేశంలో ఆయన యొక్క జీవిత విధానము, ఆయన బోధ విధానము, ఆయన చేసిన కార్యాలు, ఆయన జనన మరణ పునరుత్థానాలకు బట్టి నేడు ప్రపంచం అంతా కూడా ఆయన వైపు చూస్తుంటున్నారు, ఆయన వైపు మళ్ళుతూ ఉంటున్నారు, ఆయనను అనుసరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ఇప్పుడు ఈ పరిపాలన సందర్భంలో మనం చదువుకున్న మాట ఏంటి? 120 సంవత్సరాలు ఎక్కడి నుండి? హిందూ దేశము అనగా తూర్పు ప్రాంతము నుండి ఎక్కడి వరకు? ఆఫ్రికా, కూష్ దేశం అంటే ఆఫ్రికా ప్రాంతం వరకు. ఎక్కడ ఆఫ్రికా, ఎక్కడ ఏషియా, ఎక్కడ హిందూ, ఎక్కడ సింధు నది, సింధు లోయ, ఇక్కడ నుండి అక్కడ వరకు పరిపాలన చేశారు. ఇప్పుడు వీళ్ళెవరు? పర్షియన్స్. ఒకప్పుడు వీళ్ళు పర్షియన్స్గా పిలువబడ్డారు. పర్షియన్స్ అయిన తర్వాత ఇరానియన్గా మధ్యాసియా నుండి వచ్చారు కాబట్టి ఆసియాలు అని పిలువబడ్డారు. ఇరాను ప్రాంతంలో నుంచి వచ్చారు కాబట్టి ఇరానీయులు అని పిలువబడ్డారు. భారతదేశానికి వచ్చిన తర్వాత ఆర్యులు అని పిలువబడ్డారు. ఇంత పెద్ద చరిత్ర ఉంది. ఒకవేళ నేనేదో ఒక పాస్టర్గా మీకు చెప్పడం కాదు, ఒక ఉపాధ్యాయుడిగా, కాలేజీ లెక్చరర్గా ఎన్నో గ్రంథాల నుంచి ముందు చదువుతూ, హిస్టరీ అనేకమైన విషయాలు చదువుకుంటూ, ఆ తర్వాత బైబిల్ గ్రంథం చదివి అవునా కాదని పరిశీలన చేసి అందుకనే ఆధారాలతో మీకు చెప్పగలుగుతున్నాను ఈ విషయాలు. కాబట్టి అర్థం చేసుకోవాలి. ఈ పర్షియన్స్ మరి వాళ్ళే ఇక్కడికి వచ్చి పరిపాలన చేశారు. వారి యొక్క భాష విధానమే సాంస్క్రిట్ అంటారు. పర్షియన్సే సాంస్క్రిట్. ఆ సంస్కృతము అనేది తెలుగులోకి మార్చుకున్నారు వీళ్ళు. సాంస్క్రిట్ అంటారు. సాంస్క్రిట్ భాష అనగా పర్షియన్స్ భాష. అది అందులో మిక్స్డ్ ఉంటుంది. గ్రీక్ శబ్దాలు ఉన్నాయి. రెండవదిగా వాడు పర్షియన్స్ భాష అయినటువంటి యొక్క ఉర్దూ లేక హిందీ ఆ శబ్దాలు ఉంటున్నాయి. ఆ తర్వాత రోమా సంబంధించినటువంటి ఆ శబ్దాలు ఉంటాయి. బబులో సంబంధించిన శబ్దాలు అన్నీ మిళితము. అందుకని దానికి ఒక లిపి లేదు. తెలుగుకి ఒక లిపి ఉంది, తమిళకి ఒక లిపి ఉంది, హిందీకి ఒక లిపి ఉంది, అలాగ మరాఠీకి, అలాగ బెంగాలీ అనేక వాటికి లిపిలు ఉన్నాయి. కానీ దానికి ఒక లిపి లేదు. కారణం ఏంటంటే అది మిక్స్డ్ లాంగ్వేజ్. అందుకని వాళ్ళకి అది ఆ దినాల్లో ఆ మిక్స్డ్ లాంగ్వేజ్ని కొన్ని వేల సంవత్సరాల కింద సంగతి కాబట్టి వాళ్ళు సరిగా మాట్లాడలేక రాగాలతోటి పద్య విధానంలో వారు ఆ మాటలను చెప్పుకుంటూ వల్లిస్తూ పోతూ ఉంటారు. అది వాళ్ళు సంస్కృతి, వాళ్ళ యొక్క సంస్కృతం అంటే సాంస్క్రిట్ అన్నమాట. ఈ విషయము చాలామందికి తెలీదు. అందుకని వాళ్ళు ఏమంటారంటే ఇది మా భాష కాబట్టి మీరు చదవకూడదు, మీకు రాకూడదు అని అన్నారు. నేటి వరకు కూడా అందరూ ఆ విధానంలో నమ్ముకుంటున్నారు. కాబట్టి ప్రియులారా, హిందూ దేశం అనే మాట పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. ఈ హిందూ దేశం అనే మాట మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నప్పుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథానికి లేక బైబిల్కి లేక నిజమైనటువంటి యెహోవా దేవునికి రక్షణ యేసుక్రీస్తు ప్రభువారికి హిందూ దేశానికి భారతదేశానికి సంబంధం లేదా? ఖచ్చితంగా ఉంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క హిందూ దేశంలో పార్షికులు, హిందూ దేశంలో బబులోనులు, హిందూ దేశంలో గ్రీకు దేశస్తులు, హిందూ దేశంలోనే రోమా లేక బ్రిటిషర్సు వీరందరూ కూడా వచ్చి అందరూ తిరిగి వెళ్ళిపోలా. కొందరు ఇక్కడ సెటిల్ అయిపోయినారు.
ప్రతి ఒక్క మరి దేశంలో పరిపాలించిన వాళ్ళల్లో నుంచి ఇక్కడ కొంతమంది ఏమైపోయినారంటే వారు సెటిల్ అయిపోతూ వచ్చారు, అంటే ఇక్కడ స్థిరపడ్డారు. అందుకనే ఈ దేశాన్ని ఒక మతానికి మనము ఆపాదించకూడదు, ఒక సంస్కృతికి ఆపాదించకూడదు, ఒక దేవునికి ఆపాదించకూడదు. అనేకమైన దేవుళ్ళు, అనేకమైన సంస్కృతి, అనేకమైనటువంటి పద్ధతులు, అనేకమైన మన దేవాలయాలు, అనేక విధాలైనటువంటి భక్తి పూజ విధానాలన్నీ కూడా ఈ భారతదేశంలో ఉంటున్నాయి. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఇలాంటి యొక్క చరిత్ర ఉన్న దినాల్లో మరి మనది హిందూ మతం అని ఎందుకు వచ్చింది పేరు, ఆ విషయాన్ని నేను చెప్తున్నాను. ఇప్పుడు పర్షియన్స్ పరిపాలించే సందర్భంలో సింధు నది దగ్గరకు వచ్చి వాళ్ళు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటున్న సందర్భాల్లో జరిగినటువంటి విషయం ఏంటంటే, పర్షియన్ భాష ప్రకారము వాళ్ళు సా అనరు, హా అంటారు, దానికి సి అనరు, హీ అంటారు. అది అందుకనే సింధు కాస్త వాళ్ళు ఏం చేశారు, హిందూ అని వారు పెట్టారు. ఇది వారు ఏమని పెట్టారంటే హిందూ దేశము అని పేరు పెట్టారు వాళ్ళు. ఆ హిందూ దేశమే మన వాళ్ళు హిందూ మతముగా మార్చారు మన వాళ్ళు. చూసారు, ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా. అయితే వీళ్ళు ఏమంటున్నారు అంటే హిందూ మతము కంటే ముందు సనాతన ధర్మం ఉంది అని అన్నారు. సనాతన ధర్మము అంటే ఏమిటంటే బైబిల్ ప్రకారము ధర్మశాస్త్రము. ధర్మం అంటే మరి ఏది చేయాలా ఏది చేయకూడదో నేర్పేటటువంటి విధానాన్ని ధర్మము అంటారు. శాస్త్రం అంటే అవన్నిటినీ రాసినటువంటి యొక్క గ్రంథాన్ని శాస్త్రం అంటారు. ఈ ధర్మశాస్త్రము మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు ఇవ్వబడినది. అందుకనే అక్కడ నుంచి వారు సనాతనంగా ఈ యొక్క మరి మొట్టమొదటి దీన్ని అనుసరిస్తూ వచ్చారు. కాబట్టి యూదులు ఏమంటారంటే సనాతన ధర్మం మాది అంటారు యూదులు. కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇది యూదాకు సంబంధించినటువంటి ఒక మాట. మరి మన దేశానికి ఎందుకు వచ్చింది, మన దేశానికి ఎందుకు వచ్చిందో తర్వాత నేను చెప్తాను అది కూడా. కాబట్టి సనాతన అనగా ఇది ఎప్పుడో పూర్వకాలము. అందుకనే బైబిల్ గ్రంథం ఏంటంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడని ఆదికాండం 1:1 ఉంది. ఆది అంటే ఎప్పుడది? అందుకనే మన వాళ్ళు ఏమని చెప్తారంటే మానవుడు సృష్టించినటువంటిది మాత్రము 6000 సంవత్సరాలు. అంతకుముందు మానవుని సృష్టికి ముందు దేవదూతల భూమి మీద నివసించారు. కాబట్టి అది ఎంతకాలమో మనకు తెలియదు. దానిని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రంథ రూపాలు అనేకమైన గ్రంథాలు రాస్తూ ఈ సనాతన ధర్మం అనేది లక్షలు కోట్ల సంవత్సరాలు అని చెప్పుకుంటూ వచ్చారు. ఇది దాని యొక్క పూర్వ చరిత్ర. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, అలాగా వారు పర్షియన్స్ పెట్టినటువంటిది హిందూ దేశము అనే మాట వస్తూ వచ్చింది. ఆ తర్వాత వారు వెళ్ళిపోయిన తర్వాత మరి మొఘలాయులు వచ్చారు పరిపాలన చేయడానికి కొరకై. మొఘలాయులు పరిపాలన చేసేటప్పుడు అనగా ముస్లిమ్స్ పరిపాలన చేసేటప్పుడు దానిని హిందుస్థాన్ అని అన్నారు. హిందూ దేశం కాస్త హిందుస్థాన్గా మార్చబడింది. వారి తర్వాత వచ్చారు బ్రిటిషర్స్ పరిపాలన. వారు దాన్ని ఏం చేశారంటే ఇండియాగా మార్చారు. ఇది మన యొక్క భారతదేశం యొక్క చరిత్ర. సరే, ఇప్పుడు కొంత దేవుళ్ళలోకి వెళ్ళిపోతాం. ఈ ప్రపంచం అంతా, భూభాగం అంతా కూడా ఖాళీగా ఉన్నది. మొట్టమొదటి యొక్క జనాంగము ఆ మెస్పటోనియా, ఆఫ్రికా ప్రాంతంలో ఉన్న బబులోనులో నుండి ప్రపంచమంతా కూడా చెదిరిపోయినటువంటి వారుగా కనబడుతుంటున్నారు. మొదట 3 ఖండాలు, ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, తర్వాత 5 ఖండాలు, ఆ తర్వాత 7 ఖండాలు. ఇప్పుడు 7 ఖండాల్లోకి వచ్చాం. ఇప్పుడు ఆ చెదిరిపోయినటువంటి వారు అనేక స్థలాలకు వెళ్ళి అనేక స్థలాల్లో ఒక స్థలమైనటువంటి మరి మన యొక్క ఈ ప్రాంతానికి వచ్చి అప్పుడు ఒకరిదాన్ని మనం చెప్పడానికి వీల్లేదు.
ఇది ఖాళీ భూమి. పంచభూతాల్లో భూమి అనేటటువంటిది ఒక ఖాళీ యొక్క స్థలం. ఎవరికే స్థలం దొరికితే దాన్ని ఆక్రమించుకునేవాళ్ళు. ఎవరైనా అక్కడ ఉంటే వాళ్ళని వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించి అది కూడా ఆక్రమించుకునేవారు. ఇది పూర్వకాలం యొక్క పద్ధతి. కాబట్టి మొట్టమొదటిగా క్రీస్తు పూర్వము దాదాపుగా ఆ క్రీస్తు శకము దాదాపుగా వీళ్ళు అనగా ఆఫ్రికా ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి వారు మొట్టమొదటిగా హరప్ప మహంజోదరో అనే స్థలంలో వారు అక్కడికి వచ్చి సెటిల్ అయిపోయినారు. ఇప్పుడు ఇది క్రీస్తు శకము దాదాపుగా 1500 సంవత్సరాల ఆ కాలంలో అప్పుడు వాళ్ళు వచ్చి దీన్ని ఆక్రమించుకున్నారు. అప్పుడు వచ్చి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి అక్కడ ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వారు వచ్చిన తర్వాత వారు కొన్ని కట్టడం మొదలుపెట్టేశారు. చూసారా? ఇప్పుడు కట్టడాలు కట్టి వారు ఎక్కువగా నీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, తర్వాత వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, తర్వాత పరిపాలన విధానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, తర్వాత కొన్ని వాళ్ళు నమ్మినటువంటి దేవుడైనటువంటి నెబుకద్నెజరు ఆయన నిమ్రోద్ ఉన్నాడే ఆయనను వాళ్ళు శివుడిగా పూజిస్తున్నటువంటి వాళ్ళు. మనం శివుడు అంటే శక్తిమంతుడని మన భాషలో, వాళ్ళు ఆయనను ఒక దేవుడిగా ఆయనను చూస్తానికి శివాని అని పేరు పెట్టారు. అందుకనే మొట్టమొదటిగా శైవులనేవారు ఇక్కడ ఈ భారతదేశంలో మొట్టమొదటిగా వచ్చినట్లుగా మన చరిత్ర చెప్తూ ఉంటున్నది. ఆ తర్వాత మనం గమనిస్తూ వస్తే బబులోన్లో ఎలాగైతే వాళ్ళు కట్టడాలు గోపురాలు నిర్మిస్తూ వచ్చారో అదే విధానములో అంత విధానములో వాళ్ళు అక్కడేం చేశారంటే అలాంటి కట్టడాలు వాళ్ళు చేస్తూ వచ్చారు. చూసారా? ఇవి బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ ఇప్పుడు కాదు, క్రీస్తు పూర్వము జరిగినటువంటివి, తర్వాత కొన్ని ఏమో క్రీస్తు శకములో జరిగినటువంటివి. ఎవరైనా కలిపి చెప్తున్నాను మీకు, బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇప్పుడు వీళ్ళు వచ్చి అక్కడ సెటిల్ అయిపోయి వాళ్ళ దేవుణ్ణి వాళ్ళ దేవతలను పూజ చేసుకుంటూ అదే సమయంలో ప్రకృతి పంచభూతాలను కూడా వీళ్ళు ఏం చేశారంటే దేవుళ్ళుగా భావించి వారిని కూడా పూజ చేస్తూ వచ్చినటువంటి వాడు. వీరు చాలా బలాఢ్యులు, ఆఫ్రికా ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు, శక్తి గలవారు, తెలివి కలిగినటువంటి వారు, కట్టడాలు కట్టినటువంటి వారు. అంతకన్నెందుకు ఒక చక్కని రుజువు చెప్తాను. ఆదికాండం 11వ అధ్యాయంలో వారు ఇటుకలతో అనే మాట కనబడుతుంటుంది. కాబట్టి ఇటుకల యొక్క సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? దాదాపుగా 4-5 వేల సంవత్సరాల కింద ఇటుకలు భారతదేశానికి ఎలాగొచ్చింది అనుకున్నారు? మిగతా కథలు సరే, ఆ స్టోరీస్ అనే తర్వాత చూద్దాం. ఇటుకలు అనే మాట, ద బ్రిక్స్ అనే మాట బబులోన్లో 4500 సంవత్సరాల ఇటుకలో ఈనాడు మనం ఇక్కడ చూస్తున్నామంటే అది కూడా మనకు అర్థం కాకపోతే ఎలాగూ? సరే, అక్కడ అయిపోయిన తర్వాత ఈజిప్ట్ పరిపాలన చేసింది ఆ ప్రాంతంలోనే, ఫరోలు పరిపాలన చేస్తారు ఆ ప్రాంతంలోనే. అప్పుడు ఇశ్రాయేల్ వాళ్ళు బానిసలుగా ఉన్నారు 450 సంవత్సరాలు. ఆ సమయంలో వారు ఇటుకలను తయారు చేస్తూ వచ్చినారట. అనగా ఈ ఇటుకల యొక్క సాంప్రదాయము అటు ఈజిప్టులోను, అనగా బబులోను ప్రాంతంలోనే కదా, బబులోన్ నుంచి ఈజిప్టుకి వెళ్ళిపోయింది. ఆఫ్రికాలో ఈరోజు కూడా ఆఫ్రికాలో అదే పద్ధతులు, అదే ఇళ్ళు మనం చూస్తాము. కానీ ప్రియులారా, ప్రతిదానికి ఆధారం ఉండాలి మనం చెప్పేదాని కొరక. అందుకని ఇటుకలతోటి వీళ్ళు అక్కడి నుంచి వచ్చి చక్కగా వాళ్ళు ఏం చేశారంటే మంచి గృహాలు ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత నీరును బయటకు పంపించేదాని కొరకై డ్రైనేజ్ సిస్టాన్ని కూడా వీళ్ళే పెట్టారు. ఎవరైతే హిస్టరీ చదివన్నారో, హిస్టరీ టీచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ విషయాలు తెలుసు. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే అంత బాగా డెవలప్ అవుతూ వచ్చారు వాళ్ళు. అంత బాగా డెవలప్ అవుతూ ఆ సింధు నది ప్రాంతం, మహంజోదరో హరప్ప ప్రాంతం అనగా పంజాబ్ దగ్గర, పాకిస్తాన్ దగ్గరలో ఉంటారు.
వీళ్ళు అలాగా డెవలప్ ఉన్న సమయంలో మరి అదే చెప్పిన రీతిగానే వీళ్ళు వచ్చారు వాళ్ళ దగ్గరకు. ఎవరు వచ్చారు? అనగా ఐరోపా ప్రాంతంలో ఉన్నటువంటి పర్షియన్స్ వచ్చారు. అప్పుడు పర్షియన్స్ వచ్చారు. దాదాపుగా క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాల ఆ యొక్క కాలంలో వాళ్ళు అక్కడికి వచ్చినట్లుగా మన చరిత్రలో చూస్తున్నాం. వాళ్ళు అక్కడికి వచ్చారు. వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క పద్ధతులు, వాళ్ళ విధానాలు వేరేగా ఉంటాయి కదా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పద్ధతి ప్రకారంగా వాళ్ళు ఏం చేశారు? రావడంతోనే బబులోను సంస్కారం యొక్క విధానంలోనే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు పూజ చేస్తారు, పంచభూతాలు కూడా పూజ చేస్తారు. దానితో పాటు కూడా వారు ఏం చేశారంటే 3 దేవుళ్ళను సృష్టిస్తూ వచ్చారు. ఆ 3 దేవుళ్ళే బ్రహ్మ, విష్ణు, శివ అనేటటువంటిది అన్నమాట. ఇక్కడ మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బ్రహ్మ, విష్ణు, శివ అనేది సంస్కృత ధాతువులు. వాళ్ళకి దేవుని యొక్క గుణగణాలు ఆ 3 కూడా. బ్రహ్మ అంటే సృష్టించగల శక్తి గల దేవుడు అని అర్థం. విష్ణు అంటే పరిపాలించగల శక్తి గల దేవుడు అని అర్థం. అలాగే శివ అంటే మరి సమస్తమైనటువంటి వాటిని కంట్రోల్ చేసి దాన్ని సర్వనాశనం చేయగలటువంటి శక్తి గలవాడు అని అర్థం. ఈ 3 అంటే దేవుళ్ళకు 3 పేర్లు పెట్టేసేసి వీళ్ళు ఏం చేశారంటే అక్కడికి వచ్చిన తర్వాత ఇరాన్ ప్రాంతంలో వచ్చిన ఇరానీయులు ఆర్యులుగా మారి వారి తెలివితేటలు ఉపయోగించేసి వీరితో యుద్ధాలు చేసి వీరిని కాస్త ఆ ప్రాంతంలో నుండి దక్షిణ ప్రాంతానికి వాళ్ళు ఏం చేశారంటే పంపించి వేశారు. ఇది చరిత్ర. ఈ దక్షిణ ప్రాంతానికి వచ్చేసి మెడ్రాస్లోను శ్రీలంక ప్రాంతంలో వాళ్ళు సెటిల్ అయిపోయి వారు దేవుడైనటువంటి శివుని పూజ చేసుకుంటూ వారంతా కూడా శైవులుగా మారి వారి యొక్క దేవత అయినటువంటి మరి సెమీరమస్ ఆమె పార్వతాదేవిగాను, దుర్గాదేవిగాను, కాళికామాతగాను, అంబికాగాను, అమ్మగాను, సతీగాను అనేకమైన పేర్లు ఉంటాయి కదా. అలాగ వాళ్ళు చేస్తున్న దినాల్లో వీళ్ళు ఇక్కడ ఇంకా వేరే దేవతలను వీళ్ళు పెట్టుకుంటూ వచ్చారు. సరస్వతిగాను, లక్ష్మిగాను, ఆ తర్వాత వచ్చేసి రకరకాల పేర్లతోటి పెట్టారు. ఇలాగా వచ్చిన సందర్భంలో ఇక్కడికి వచ్చిన సందర్భంలో వారికి వీరి మధ్య వచ్చినటువంటి గొడవలే వైష్ణవులు శైవులకు మధ్య జరిగినటువంటి యుద్ధమే మొట్టమొదటి నుంచి కూడా మనం గమనిస్తూ వస్తాం. అందుకని ఈ విధానములో భారతదేశంలోకి బబులోని యొక్క మరి దేవతలు ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఎంటర్ అయిన తర్వాత వారిని ఇక్కడ పంపించిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వేదాలు రాస్తున్నారు. మొట్టమొదటిగా వేదాలు రాసి వేదాల్లో ఆత్మస్వరూపుడని మొదటిగా చెప్తూ వచ్చారు. ఆ తర్వాత ఉపనిషత్తులు, ఆ తర్వాత మరి అరణ్యకాలు, ఆ తర్వాత బ్రాహ్మణ్యాలు, ఆ తర్వాత ఇక పురాణాలు ఇవన్నీ కూడా వస్తూ వచ్చినాయి. కొన్ని అనేక రకాలైన గ్రంథాలు వస్తూ వచ్చినాయి. కానీ అంశం ఏమిటంటే ఇక్కడ దేవుళ్ళు ఎలాగా మారుతూ వచ్చారు అంటే వారు ఏం చేశారంటే ఒక దేవుడు కాదు, సృష్టికర్త సృష్టించాడు, ఆ తర్వాత ఆయన పరిపాలిస్తుంటున్నాడు, ఆయన పరిపాలించాలి కాబట్టి యుగాలు పెట్టాలి మనము అని కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అని పేర్లు పెట్టేసి ఆ పేర్లో ఒక్కొక్క రూపంలో వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తాం. అందుకని ఆ విష్ణు అనే దేవునికి 10 రూపాలు పెట్టారు. ఆ 10 రూపాల్లో చివరి యొక్క రూపమే కల్కి రూపము అంటారు వాళ్ళు. అనగా కలియుగ ఇది అంటారు. బౌద్ధ యొక్క రూపం కూడా ఆయన రూపమే అంటారు. పరశురామ యొక్క రూపం కూడా ఆయన రూపమే అంటారు. కృష్ణుడి యొక్క రూపము ఆయన రూపమే అంటాడు. రామ యొక్క రూపము ఆయన రూపమే అంటారు. అలాగే సింహరూపము ఆయన రూపమే అంటారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి రూపాలు ఉన్నాయి. ఇదంతా కూడా భారతదేశం యొక్క చరిత్రలో ఎలాగా మతాలు అనేవి వచ్చినవి. మొట్టమొదటిగా 3 దేవుళ్ళు అయిపోయినారు. కొంతకాలం అయిపోయిన తర్వాత 33గా మార్చినారు అవన్నీ. అంటే దేవుడు ఒక్కడే కానీ
మిగతా కొంతమంది దేవుడు ఉంటూ వచ్చేవాడు. ఎలాగ వాడు చెప్పేవారంటే, బాగా వినండి, వరుణుడు అనగా వర్షం ఇచ్చే ఆయన దేవుడే, అందువల్లనే మన పంటలు పండుతున్నాయి కాబట్టి భూదేవి దేవతే, అందుకనే మనం భోజనం చేయగలుగుతుంటున్నాం. ఎండ మనకు చక్కని ఎండిస్తున్నాడు కాబట్టి ఆయనే మనకు దేవుడు అని చెప్పేసి ఆయనకు ఒక ఇది. గాలి ద్వారా బ్రతుకుతున్నాము, అందుకని ఆ వాయుదేవుడు అని పేరు పెట్టాడు. అగ్ని లేకపోతే మనం ఏమి చేయలేము వంటలు అని అగ్నిదేవుడు అని పేరు పెట్టాడు. ఇలాగ పంచభూతాలకు పేర్లు పెట్టేశారు. ఆ 33 అయిపోయి ఇప్పుడు 33 కోట్ల దేవతలకు వచ్చేసారు. ఇదంతా ఒక జనరేషన్ తర్వాత ఒకరు, ఒక తరము తర్వాత మరొక తరము, అనేక తరాలు గతించిపోతున్నాయి కాబట్టి ఎవరి తరములో వారికి ఇష్టమైనటువంటి దేవుళ్ళు దేవతలు ఇవన్నీ కూడా వారి వారి తెలివిని బట్టి గ్రంథాలు రాస్తూ ఇవన్నీ కూడా ప్రజలకు చెప్తూ వచ్చారు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, కాబట్టి నేడు ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క మరి మతాలన్నిటికీ మూలం ఏదంటే బబులోనే. అంతవరకే కాదండి, మీరు అమెరికాలో వెళ్ళి చూడండి, కెనడా వెళ్ళి చూడండి, బ్రిటన్ వెళ్ళి చూడండి, ఈశ్వరుడు అనగా శివుని యొక్క విగ్రహం అక్కడ కనబడుతుంది, విష్ణు యొక్క విగ్రహం అక్కడ కనబడుతూ ఉంటున్నది. అనేక రకాలైనటువంటి విగ్రహాలు అనేకమైన మ్యూజియంలో పెడుతూ ఉంటున్నారు. ఎందుకు పెడుతున్నారు ఇవన్నీ అంటే, ఇదేదో భారతదేశానికి సంబంధించినటువంటిది కాదు. ఇది బబులోన్ నుంచి వచ్చినది, ప్రపంచవ్యాప్తంగా వచ్చింది కాబట్టి అందులో ఒక భాగమైనటువంటి భారతదేశంలో ఒక భాగస్థులుగా మనం ఉన్నాం. అది దాని యొక్క చరిత్ర. ఇక తర్వాత ఇక వేదాల గురించి, ఉపనిషత్తులు, గ్రంథాలు, దేవతలు, వాళ్ళ సంస్కృతి పద్ధతులు అవన్నీ గురించి కూడా ప్రవచితమైతే మరొకసారి అవకాశం ఇస్తే చూద్దాము. ఇప్పుడు నా చివరి మాట ఏంటంటే, వీటన్నిటికీ ఆధారం పరిశుద్ధ గ్రంథమే కదా. పరిశుద్ధ గ్రంథమే దానికి ఆధారమైనప్పుడు ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రభువు యేసు క్రీస్తు వారు ఆయన గురించి అనేకమంది విమర్శలు చేస్తున్నారు. కానీ ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన బోధ, ఆయన జీవిత విధానాన్ని ఎందుకు నమ్ముకోలేకపోతున్నారు? ప్రియమైన సోదరి సోదరుడా, మీరెవరైనా కావచ్చు, ఈ రోజైనా సరే మతాలు ప్రక్కన పెట్టండి, ప్రభు యొక్క నిజమైన బోధన నమ్మండి. ఆయన ఏం చెప్పాడు అంటే, నేను అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాను, మీరు అందరూ పరిశుద్ధంగా జీవించండి, మీరందరూ కూడా నీతిగా జీవించండి, మీరందరూ కూడా యథార్థంగా జీవించండి. శ్రేష్టమైనటువంటి బోధలు చెప్పాడు ఆయన. అంతేకాదు, ఆయన చనిపోయి తిరిగి లేచి దేవుడిగా రుజుపరుచుకున్నాడు. ఆయన చంపేసింది ఎవరో కాదు, యూదా జనాంగమే, ఈ రోమా జనాంగమే. ఎందుకంటే ఆనాడు ఆయన చెప్పినటువంటి సత్యాలు వాస్తవం కాబట్టి ఇష్టమైనటువంటి వారు ఆ పని చేస్తూ వచ్చారు. కావున ప్రియమైన సోదరి సోదరులారా, యేసు ప్రభువుని అంగీకరించు, పాపాలు ఒప్పుకో, జీవితం మార్చబడుతుంది, శాంతి సమాధానంతో జీవిస్తావు. నీ కొరకై ప్రాణం పెట్టాడు, నీ కొరకై రక్తం కార్చాడు. ఇన్ని గ్రంథాల్లో ఎక్కడ కూడా ప్రాణం పెట్టి రక్తం కార్చి శిలువ మరణం పొందినటువంటి వ్యక్తులు ఎవరు మనకు కనబడరు. కాబట్టి ప్రభు నమ్ముకుంటే మీకెంతో శ్రేష్టమైనటువంటి శాంతి సమాధానాలు దొరుకుతాయి. ఇలాగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో దేవుళ్ళు దేవతలు, పూజలు, దేవాలయాలు, సంస్కృతులు, సంస్కారాలు, పద్ధతులు, ఆచారాలు ఇవన్నీ కూడా ఎలాగొచ్చినాయో మీకు వివరిస్తూ వచ్చాను. ఇక సత్యాన్వేషణ మీరు చేయాలా? ఏది సత్యమో, ఏది అబద్ధమో, ఏది నిజమో, ఏది నిజము కాదో అది మీ చేతుల్లో ఉన్నది. ప్రభు మీకు సహాయం చేయను గాక. ఆమేన్.